Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Bharat alage AP ki sambandhinchi ఆర్థిక భూగోళ శాస్త్రము అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ని అయితే చూసుకుందాము. మనం ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు ఆన్సర్ కూడా చేస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది. అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ 2 కి సంబంధించి అన్ని క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్ కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి వీడియోస్ ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ ని చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఏ, ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం 1. బి, ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశ స్థానం 3. సి, ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారతదేశ స్థానం 8. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏబిసి, ఫోర్త్ వన్ ఏసీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి 3 కూడా సరైనవే. ఇక్కడ మాత్రమే మీకు 3 కూడా సరైనవి అని ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి వీలవుతుంది అని. కానీ మీరు ఆన్సర్ని కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒకవేళ తప్పైంది అనుకోండి, నేను చెప్పింది మీకు అలా గుర్తుంటుంది, రైట్ అయినా తప్పైనా. ఓకేనా? సో ఆన్సర్ మనకి 3 కూడా సరైనవే. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంతమ్మా? 1. మనకి ఇది కూడా ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశ స్థానం 3. ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారతదేశ స్థానం 8. పాల ఉత్పత్తిలో 1, గుడ్ల ఉత్పత్తిలో 3, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగిన దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్ 1 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1. ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగిన దేశాల్లో భారతదేశం 1వ స్థానంలో అయితే ఉంది. అత్యధిక పశు సంపద కలిగిన దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానం అండి? 1వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ గేదెల జాతుల్లో అత్యంత ముఖ్యమైన ముర్రా జాతి గేదెలు ఏ ప్రాంతానికి చెందినవి? ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ పంజాబ్, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ హర్యానా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. భారతీయ గేదెల జాతుల్లో అత్యంత ముఖ్యమైన ముర్రా జాతి గేదెలు ఏ ప్రాంతానికి చెందినవి అంటే హర్యానా ప్రాంతానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్. తలసరి పాల వినియోగంలో అగ్రస్థానంలో గల రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ బీహార్, సెకండ్ వన్ గుజరాత్, థర్డ్ వన్ పంజాబ్, ఫోర్త్ వన్ గోవా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్. తలసరి పాల వినియోగంలో అగ్రస్థానంలో గల రాష్ట్రం పంజాబ్. సో నెక్స్ట్ క్వశ్చన్. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కనిపించే పశువుల జాతి ఏది? ఫస్ట్ వన్ గిర్, సెకండ్ వన్ నగోరి, థర్డ్ వన్ షాహివాల్, ఫోర్త్ వన్ సిరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, షాహివాల్. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కనిపించే పశువుల జాతి షాహివాల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలను పరిగణించండి. ఏ, పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. బి, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సి, మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సో పై అంశాలకు సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏ మరియు బి, థర్డ్ వన్ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి మరియు సి మూడు కూడా సరైన సమాధానాలే. క్రింది అంశాలను పరిగణించండి అని ఇచ్చారు. సో ఏంటంటే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. చూసుకోండి, పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాగే గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అగ్రస్థానంలో గుడ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. చూడండి, పాల ఉత్పత్తిలో మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది మొదటి స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఫస్ట్ వన్ మొదటి, సెకండ్ వన్ మూడవ, థర్డ్ వన్ ఐదవ, ఫోర్త్ వన్ రెండవ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండవ. గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందండి? రెండవ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఎరువు ఏది? యూరియా. బి, ఇండియాలో 80% యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాస్ఫోటిక్ పొటాష్ ఎరువులకు ఇతర దేశాల మీద ఆధారపడవలసి ఉంటుంది. సి, ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో ఇండియా 3వ స్థానంలో ఉంది. అయితే పై వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ, బి, సెకండ్ వన్ బి, సి, థర్డ్ వన్ ఏ, సి, ఫోర్త్ వన్ ఏ, బి, సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటంటే చూసుకుందాము. ఇక్కడ ఒకసారి చూసుకోండి, 7th క్వశ్చన్, గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అయితే ఇక్కడ మనం ముఖ్యమైనవి అన్నీ కూడా సరైనవి అని ఇచ్చారు కదా. ఏంటేంటి? మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఎరువు ఏదమ్మా? యూరియా. మన దేశంలోనే అత్యధికంగా వినియోగించే ఎరువు యూరియా. ఇండియాలో 80% యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాస్ఫోటిక్ పొటాష్ ఎరువులకు ఇతర దేశాల మీద ఆధారపడవలసి ఉంటుంది. 80% యూరియా మన దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు, కానీ పాస్ఫోటిక్ పొటాష్ ఎరువులకు మాత్రము వేరొక దేశాల మీద ఆధారపడవలసి ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఎరువుల ఉత్పత్తిలో కూడా మన ఇండియా ప్రపంచంలోనే 3వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం ఉత్పత్తి జరుగుతుంది? ఫస్ట్ వన్ 51%, సెకండ్ వన్ 61%, థర్డ్ వన్ 65%, ఫోర్త్ వన్ 55%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 61%. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం ఉత్పత్తి జరుగుతుంది అంటే పాల ఉత్పత్తి 61% మన దేశంలో గేదెల ద్వారానే పాల ఉత్పత్తి జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధిక పశు సంపద కలిగిన రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ బీహార్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ పశ్చిమ బెంగాల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేశంలోనే అత్యధిక పశు సంపద కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా? అత్యధిక పశు సంపద కలిగిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ సిక్కిం, ఫోర్త్ వన్ హిమాచల్ ప్రదేశ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్ అండి. భారతదేశంలో ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏదండి? రాజస్థాన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైన దాన్ని గుర్తించండి. ఏ, భారతదేశంలో మత్స్య పరిశ్రమ ఎక్కువగా పశ్చిమ తీరంలో మరియు తూర్పు తీరంలో విస్తరించి ఉంది. బి, ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు బి, ఫోర్త్ వన్ ఏ, బిలు రెండు కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, సరైనవి. భారతదేశంలో మత్స్య పరిశ్రమ ఎక్కువగా పశ్చిమ తీరంలో మరియు తూర్పు తీరంలో విస్తరించి ఉంది. మత్స్య పరిశ్రమ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది? పశ్చిమ తీరంలో విస్తరించి ఉంది, అలాగే తూర్పు తీరంలో విస్తరించి ఉంది. ఎందుకంటే మనకి సీ ఏరియాస్ అవే కదా. అలాగే ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ బెంగళూరు, సెకండ్ వన్ కాలికట్, థర్డ్ వన్ కొచ్చి, ఫోర్త్ వన్ భువనేశ్వర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొచ్చి. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే కొచ్చిలో ఉంది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ తమిళనాడు, ఫోర్త్ వన్ అస్సాం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయండి అమ్మా. మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్ అదేని. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గుజరాత్. భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నీలి విప్లవం క్రింది వాటిలో దేనితో సంబంధాన్ని కలిగి ఉంది? ఫస్ట్ వన్ గుడ్లు, సెకండ్ వన్ చేపలు, థర్డ్ వన్ పాలు, ఫోర్త్ వన్ పత్తి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేపలకు సంబంధించిన విప్లవాన్ని నీలి విప్లవం అని అంటారు. అందుకే నీలి విప్లవం క్రింది వాటిలో దేనితో సంబంధాన్ని కలిగి ఉందంటే చేపలతో. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిలో ఉంది. భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్ అండి. అలాగే నీలి విప్లవం చేపల గురించిన అధ్యయనాన్ని సూచిస్తుంది. అండ్ అలాగే మన ఛానల్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అనేవి క్లియర్గా ఓపెన్ అవుతాయి. ఆ లింక్స్ అన్ని కూడా చక్కగా చూసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.